అందరూ పాపం చేసిన వారమే, అందరూ పాపం చేసి తప్పిపోయినాము, చెదిరిపోయినాము. నీ నా ఇష్టానుసారంగా మన దావులు ఏర్పాటు చేసుకుని పాపంలో తిరుగుతా ఉన్నాం, పాపంలోనే ప్రేమిస్తా ఉన్నాం, పాపంలోనే పోతా ఉన్నాడు మానవుడు. ఆ పాపంలో ఉండడం ఇష్టం లేక దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఏ భేదం లేదు, అందరూ అంటున్నారు అందరూ పాపం చేసిన వారమే, అందరికి దేవుడికి మాట వినక లోబడక పాపం చేసిన వారిగా ఉంటున్నాం. అలాంటి వారిని ప్రేమిస్తాం. మారుమనసు రక్షణ పొంది రెండవ మరణం నుండి తప్పించబడి నరకం నుండి తప్పించబడి పరలోక రాజ్యము చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. జీవితంలో మార్చండి. ఎవరైతే దుఃఖంలో, బాధలో, నిరాశ, నిట్టూర్పులో, శ్రమల్లో, సమస్యల్లో, అనారోగ్యతలో, ఆర్థిక ఇబ్బందులతో మరి ఎంతో నిరాశలో ఉన్నటువంటి వారు అంతేకాకుండా మా బంధకముల బానిసత్వములలో నుండి బయటపడలేని స్థితిలో ఉన్నటువంటి వారు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని విడుదల, విమోచన, రక్షణ, మారు మనసు కలిగించి ఆనందం, సంతోషం, నెమ్మదితో నింపి రక్షణ ఆనందం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మలను రక్షించి మీ రాజ్యం నిశ్చయించిన లేఖనాన్ని బట్టి నీ పాదాలు పొందనాలు ప్రభావిత వాక్యాన్ని కట్టిబంధింపచేయండి. ఉదయకాలంలో వారి పాపాలు ఒప్పుకున్నారని, వారి స్థితిని వారికి చూపించినామని, వారు సరి చేసుకొని ఎద్దకు వస్తారని ఈ పాదాలు పొందనాలు శుభ సోదరులు తెలియజేసుకుంటున్నాం. శ్యామల కుటుంబాన్ని సంపూర్ణంగా రక్షించి కుటుంబ సభ్యులందరూ నేను ప్రేమించేవారు మీరు సిద్ధపరచుకుంటారని, మిగతా సమయాన్ని కూడా మీరు దీవిస్తారని యేసుక్రీస్తు ఘనమైన శక్తి కలిగిన ఉన్న స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకున్నాం. నేను పాపంలో ఉంటున్నాము కాబట్టి నువ్వు నేను పాపంలో ఉండడం ఇష్టం లేక, నువ్వు నేను పాపంలో నశించడం ఇష్టం లేక, నువ్వు నేను పాపంలో పాతాళం పోవడం ఇష్టం లేక ఆ పాతాళాన్ని తప్పించాలని ప్రభువే లోకానికి వచ్చి నీ నా శాపములన్నీ, నీ నా పాపములన్నీ, నీ నా దోషములన్నీ ఆ కలువరి చిలువలో కొట్టివేసినానండి. మీ దోషములు, మీ అపరాధములు క్షమించబడ్డాయని చెప్పి తల వంచి ప్రాణం ఇచ్చి సమాజం తిరిగేసే గొప్ప దేవుడు అండి ప్రభువైన యేసుక్రీస్తు. అలాంటి దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు, నీవు నేను నశించిపోవడం ఇష్టం లేక వెతికి నచ్చిన మనిషి కుమారుడు దేవుడు, ఆ దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉదయకాల సమయంలో తన ఎంటి చేతులు చాచి పిలుస్తా ఉన్నాడు. ప్రియమైన సోదరా, ఎంతకాలం మనం